ఈరోజు మేమిద్దరం కలిసి చికెన్ గోంగూర పికిల్స్ పడుతున్నాము. సరే వచ్చేసాక బాగా పెట్టు, నేను కూడా పట్టుకెళ్తాను, మా పిల్లలకు చూపిస్తా. పట్టుకెళ్ళి. మీ అమ్మ మా అమ్మ కాదా? మరి మా నాన్న ఎందుకంటే మీరేనా మామూలు వాళ్ళ? గాజులతో వస్తారు, పొట్టి చేతులతో వెళ్తారు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాబాబాయ్ కిచెన్. హలో, నమస్తే. అందరూ బాగున్నారా? మేము బాగున్నాము, మీరు బాగున్నారని కోరుకుంటున్నాము. మేము ఇవాళ ఈ రెసిపీ చేయడానికి వచ్చాము. ఈరోజు మేమిద్దరం కలిసి చికెన్ గోంగూర పికిల్స్ పడుతున్నాము. ఇది మా అమ్మ దగ్గర మేము నేర్చుకున్నాము, మా అమ్మగారు చేస్తుంది, అది మేము నేర్చుకున్నాము, మీకు చూపిస్తాము. ఈ చికెన్ గోంగూర పచ్చడికి ఏమేం కావాలో, 6 నెలలు నిలవ ఉండటానికి ఏం రెసిపీ కావాలో, ఎలా చేయాలో నేను చెప్తాను. ఈ పికిల్స్ కావాల్సింది ఫస్ట్ గోంగూర, చికెను, 2 స్పూన్ల ధనియాలు, 10 లవంగాయలు, 2 ఇంచుల చెక్క, 1 బిర్యానీ ఆకు, 15 ఎండుమిర్చి, పసుపు, ఉప్పు, కారం, మెంతులు, అల్లం పేస్ట్. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఒక 100 గ్రామ్స్ ఆయిల్, ఈ గోంగూర ఒకసారి 3 సార్లు కడుక్కొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుని తడి లేకుండా చూసుకోవాలి. ఈ గోంగూర తడి ఉంటే పచ్చడి నిలవ ఉండదు. ఇప్పుడైతే 6 నెలలు నిలవ ఉంటుంది. ఈ పచ్చడి రెసిపీ బాగుంటుంది. చూడండి ఎలా పెడుతున్నామో, ఎలా ఇచ్చేస్తామో. ఒక కేజీ చికెన్కి 1/2 కేజీ గోంగూర. మాకంటే చిన్న బాండీ ఉంది, మీకు పెద్ద బాండీ ఉంటే పెట్టుకోండి. మేము దీంట్లోనే బాయిల్ చేస్తాం దాన్ని. తొందరగా కాలదు కనుక స్పూన్తో కాకోకుండా చేతితో కొంచెం కింద పడుకోకుండా చేసుకోండి. గోంగూరని ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. వేయించుకుంటే అది చెడిపోకుండా ఉంటుంది. బాగా వేయించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిన దాకా మీడియం సైజులో పెట్టుకుని వేయించుకుంటూనే ఉండాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అప్పుడు దించుకోవాలి. గోంగూర అనేది ఎక్కువసేపు ఎంతనక్కర్లేదు, తొందరగానే మగ్గిపోతుంది. ఈ గోంగూర చాలా సులువుగా ఉడికిపోతుంది. గోంగూర గురించి కష్టపడాల్సిన పని లేదు. అది ఎంత తొందరగా అవుతుందంటే 2 నిమిషాల్లో అయిపోతుంది ఆ ప్రాసెస్. ఏ బాబు, చింతపండు ఇప్పుడు పోస్తున్నావు, ఇందాక పోయాలా? మర్చిపోయాను, ఇప్పుడు పోసుకోవచ్చు. ఈ చింతపండులో అయితే నీ కొడుకు వారం వస్తుందా? వారం వస్తుంది. సరే సరే, వచ్చేసాక బాగా పెట్టు, నేను కూడా పట్టుకెళ్తాను, మా పిల్లలకు చూపిస్తా. పట్టుకెళ్ళి 10 రూపాయలు ఇచ్చి పట్టుకెళ్ళి. బోన్లేసి 400 అమ్మా. అవునా? 30 కిలో నూనె. ఆ మాత్రం కూడా పెట్టవా? చుట్టాలు అయితే ఇంటికి వచ్చి తినాలి, మీ ఇంటికి తీసుకెళ్తావా ఏంటి? బాగున్నది. మీ ఇంటికి వస్తే పెట్టా, ఏం పెడతా అంటే పెట్టాము. మా ఇంటికి వెళ్తా పట్టుకెళ్తానంటే ఎట్ట? బొమ్మల కోసం అయితే ఇంత దూరం రావాలా? ఇంకేంటి సంగతులు? ఎప్పుడు బయలుదేరుతున్నా? నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడే బయలుదేరుతా. నేను చెప్పడం ఏంటి? టికెట్లు తీసుకోవాలి ఏంటి? కొంప తీసుకోవాలి కదా, తీసుకొని ఎట్ట వెళ్తాను? నేను టికెట్లు ఎత్తేనే వచ్చా ఏంటి విజయవాడ నుంచి ఇక్కడికి? కాదు మరి కావాలని వచ్చాను. మరి వచ్చినావు, చూసావు, తిన్నావు, వెళ్ళిపో. ఆ మాత్రం ఇంటికి ఏంటిరా? ఇంకా రావటం ఎందుకు? మేము ఇక్కడ దాకా వచ్చామా, చూసామా, బోల కోసం వచ్చామనుకుంటున్నావా ఏంటి? అంత చూడాలనిపిస్తే వీడియో కాల్ చేయరా అంటే చేసేవాడినిగా. అవునా? సరే అయితే ఇక నుంచి అదే పాటిస్తాంలే. వీడియో కాల్ చేసి బాగున్నావా అని అడుగు.
అసలు వీడియో కాల్ కూడా ఎందుకు, ఒక ఫోన్ చేయి ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి. ఎందుకులే అన్లిమిటెడ్ కాల్సేగా ఇప్పుడు ఎన్నిసార్లు ఏం చేసుకోవచ్చు. సరే అయితే మీరు ఎలా అంటే అలాగే బాబు, ఏం చేస్తాము, పెద్దవాళ్ళు అయిపోయారు మీరు, మా చేతి కింద నుంచి దాటిపోయారు కదా, అందుకని మీరు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇంకెన్ని రోజులు 5 రూపాయల లాలీపాప్ అడగనే నిన్ను? అడగొద్దు, అడగమని చెప్పట్లా, అవ్వాలనే చెప్తున్నా, పెద్దవాళ్ళు అవ్వాలి. కాకపోతే ఏంటంటే గుర్తు పెట్టుకోవాలి ఆడపిల్లల్ని, అది. ఆడపిల్లల్ని గుర్తు పెట్టుకుంటే నా కొంప వెళ్ళిపోద్ది ఎక్కడికో. చా మీరేనా మామూలు వాళ్ళ? ఏం చేసుకెళ్ళాము, ఏం పట్టుకెళ్ళామయ్యా? గాజులతో వస్తారు, పొట్టి చేతులతో వెళ్తారు. అవునా, ఆడపిల్లకి పెట్టింది ఎక్కడికి పోతే నీకు ఇంకా వస్తుంది కలిసి. ఎక్కడి నుంచి వస్తుంది? కలిసి వస్తుంది. సరే ఏదైనా తప్పు చేస్తే చెప్పు, తప్పు లేదులే. నీకు తెలిసినట్టు నువ్వు చెయ్యి, నాకు తెలిసింది నేను చెప్తా ఉంటా. అలాగే. సరే, లేదంటే తర్వాత నేను ఈ రెసిపీ చేసి చూపిస్తాను నీకు. సరే. ఇప్పుడు ఇదే బండి పైన ఇదే స్టవ్ మీద ఇంకో వేరే బండి పెట్టుకుని ఇప్పుడు మసాలాకి ఏం కావాలో అవి వేసుకుందాం. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, 1/2 స్పూన్ ఆవాలు, మెంతులు, 2 స్పూన్లు ధనియాలు, 2 ఇంచుల చెక్క, 8 లవంగాయలు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాడకోకుండా లైట్గా ద్వారగా వేయించుకోవాలి. మాడిపోతే టేస్ట్ మారిపోద్ది. అలా బ్రౌన్ రంగులు వచ్చేలాగా ద్వారగా వేయించుకుంటే కమ్మటి వాసన వస్తుందిరా, గుమ్మ గుమ్మలాడుతుంది. అందుకే వేయించేది. ఇప్పుడు పొడి పెడతావా? మిక్సీ పెట్టాలి. వీటిని ద్వారగా వేయించుకున్న తర్వాత వీటిని మిక్సీలో జార్లోకి తీసుకుని ఇదే బండిలో అక్క చికెన్ వేసుకుందాం. ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, తర్వాత ఏం వేయాలి బాబు? వీటిని అలాగే దీంట్లోంచి చికెన్లోంచి వాటర్ వచ్చేంత వరకు నుంచి ఆ వాటర్ అంతా ఇంకేదాకా ఫ్రై చేసుకోవాలి తిప్పుకుంటూ. ఇది మనకి ఏగింది లేనిది ఎలా తెలుస్తుంది అంటే కొంచెం 4 స్పూన్లు నూనె. వాటర్ తోడు ఎలా వచ్చింది దీని మీద ఇంకా చెప్పాలి. ఏం చెప్పను? ఏం చెప్తావో, ఇది ఎలా చేస్తావో చూస్తున్నా నేను కూడా. ఇద్దరం కలిసి నేర్చుకున్నదేగా. ఎలా చూస్తున్నా అంటే ఏంటి మళ్ళీ కలిసి నేర్చుకున్నాం, కానీ నేను నా దీనికి నీ దీనికి తేడా వస్తుందేమో అని చూస్తున్నా. ఏమీ రాదు. అది ఇద్దరము కలిసి నేర్చుకున్నదే ఇది. మా అమ్మ దగ్గరేగా నేర్చుకుంది, మీ నాన్న దగ్గర కాదు. మీ అమ్మ దగ్గరేలే, మీ అమ్మ మా అమ్మ కాదా? మరి మా నాన్న ఎందుకంటావు? ముక్కనే చెత్తపోద్దండి బాబు. ఇది పైకి కిందకి 2 మాటలు తిప్పి మూత పెట్టు. మూత పెడితే తొందరగా వాటర్ బయటకు వస్తాయి, అప్పుడు బాగా మగ్గుతుంది. ఇప్పుడు ఏం చేయాలి బాబు? ఇప్పుడు నువ్వేం చేయొద్దు కానీ ఈ మసాలా పట్టుకురా. సరే. ఈ రకంగా డ్రై అయిపోయిన తర్వాత వాటర్ అంతా తీసి ఈ బండి పక్కన పెట్టేసుకుని చల్లార్చుకుందాం. మళ్ళీ ఏం చేయాలి? దాన్ని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఫ్రై చేయాలి. సరే. ఇప్పుడు మరో బండి పెట్టుకుని ఎంత ఆయిల్ బాబు? మొత్తం గోంగూరలో వేసింది 200, దీనికి వేసేది 750. 550. 750 మొత్తం 750. అంటే 800 గ్రాములు నూనె పడుతుంది. చాలకపోతే మళ్ళీ పోసుకోవచ్చు. కొద్ది గట్టి పెట్టాను నేను, చాలకపోతే అప్పుడు పోసుకుందాం. సరే. ఇప్పుడు దీంట్లో ఏమయ్యాలి బాబు? ఆయిల్ కాగిన తర్వాత చికెన్ ఫ్రై చేయాలి. చికెన్ ఫ్రై. నేను చికెన్లో
కిచెన్లో చేస్తే టైం తొందరగా అయిపోతుంది. ఎందుకని నాకు అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంట, పావు కిలో చేసుకుంటావు నువ్వు, కిలోలు చేస్తాం మేము. అది అలా ఉంది. మన ఇంట్లోకే కదా నీ చేత్తో తీసి ఎక్కడ పెడితే అక్కడ వేసేస్తావు, మేమే స్పూన్లు లెక్క వేయాలి. మా అమ్మాయి వాళ్ళు అరవలేదు. రాజాబాబాయ్ ఛానల్ చూసి అందరూ బాగా చేస్తున్నాడే మీ తమ్ముడు వంటలు బాగా చేస్తున్నాడే అని అందరూ అంటుంటే నేను ఏంటో అనుకున్నాను. ఇలా ముక్క బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తాలింపు వేస్తున్నాను ఇప్పుడు. ఎన్ని ఎండుమిరపకాయలు? 10 ఎండుమిరపకాయలు, 10, ఒక ఆకు, 10 మిర్చి, 10 మిర్చి, తర్వాత కొంచెం గార్లిక్, అల్లం కాదు గార్లిక్, ఓన్లీ గార్లిక్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యి బాబు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు. 2 స్పూన్లు. అల్లం వెల్లుల్లిపై పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వెల్లుల్లిపాయ పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకో. తర్వాత ఏముంది, స్టవ్ ఆఫ్ చేసేటివి. మసాలా వేయవా? వేస్తాను, ఆ వేడికే చాలు. స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత వేసుకుంటే సరిపోద్ది. కొంచెం ఆగాలి, రౌండ్ రంగు రాల, డివైడ్ అయిపోవాలి. డివైడ్ అవ్వలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కట్టేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు. దాంట్లో చికెన్లో 1 స్పూన్ వేసుకున్నాము, ఇప్పుడు 2 స్పూన్లు తగ్గితే తర్వాత వేసుకోవచ్చు. సాల్ట్, ఇప్పుడు కారం. ఎన్ని స్పూన్లు? 1, 2, 3, 4, 5, 6, 7, 8 స్పూన్లు సరిపోతే తర్వాత కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా దీనిలో ఉండలు లేకుండా కలుపుకోవాలి ముందు. ఇప్పుడు చికెన్, ఇప్పుడు గోంగూర, మరీ గోంగూర ఎక్కువైతే ముక్కలు కనపడు. దీన్ని గోంగూరలో మిశ్రమంలో కలిసేంత వరకు ఇలా పై కిందకి తిప్పుకోండి. ఏ బాబు అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. ఏది కొంచెం తీయి. ఇవాళ ఇలా ఉందా, రేపు పొద్దున్నే ఉప్పు తగ్గినట్టు ఉంటుంది. పులుపు అవన్నీ లాగిన తర్వాత ఏమాగా ఉంది. మీరు కూడా ఈ రెసిపీ చేసి తిని కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో, మీకు ఎలా కుదిరిందో. మా తమ్ముడు బాగా చేశాడు ఈ రెసిపీ కూడా. ఈ రెసిపీని నేను చేసినట్టు చేసుకొని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. నమస్తే. మా తమ్ముడు చేసిన ఈ రెసిపీని మీరు ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు రెసిపీ చేసుకొని తిని కామెంట్ రూపంలో ఎలా ఉందో చెప్తారని ఆశిస్తున్నాము. శివలీల మై నేమ్.